పూర్వం ఒక సుసంపన్నమైన రాజ్యం ఉండేది. ఆ రాజు ఎంతో దయగలవాడు, ప్రజల పట్ల ప్రేమతో ఉండేవాడు. తన ప్రజలు సంతోషంగా ఉండాలని అతనికి ఎప్పుడూ ఆశ. ఒకరోజు అతను ఆలోచించాడు, నా రాజ్యంలో ఎవరూ ఆకలితో ఉండకూడదు. పేదలందరికీ ఒక గొప్ప విందు ఏర్పాటు చేద్దాం. అలా రాజభవనంలో అద్భుతమైన విందు ఏర్పాటైంది. వంటగదిలో వంటవాళ్లు బిజీగా పనిచేస్తున్నారు. పాయసం పెద్ద పాత్రలో తయారవుతోంది. అందరూ ఆనందంగా ఉన్నారు. కాని ఆ సమయానికే ఒక ప్రమాదం జరిగింది. ఎవరూ గమనించకుండా ఒక పాము పైకప్పు నుండి జారి నేరుగా పాయసం తయారవుతున్న పాత్రలో పడిపోయింది. అది విషపూరితమైంది. కాని ఎవరికీ అది తెలియదు. విందు ప్రారంభమైంది. ఆ విషపూరిత పాయసం పేదలకు వడ్డించబడింది. పేదలు ఆనందంగా ఆహారం తిన్నారు. కొద్దిసేపటికి ఒకరి తరువాత ఒకరు పడిపోవడం ప్రారంభించారు. అందరూ షాక్ అయ్యారు. ఏమైంది? ఎందుకు ఇలా జరుగుతోంది అని గందరగోళం. కొద్ది సమయంలోనే చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలుసుకున్న రాజు గుండె పగిలిపోయింది. నా వల్లే ఈ అమాయకుల మరణం జరిగింది. నేను ఎంత పెద్ద పాపం చేశాను అని తలపట్టుకున్నాడు. అతని మనసు అతన్ని క్షమించలేదు. తీవ్ర పాపబాధతో నిండిపోయాడు. ఆ బాధతో రాజ్యం, మహలును విడిచిపెట్టి అడవుల్లోకి వెళ్లి పాప విమోచనం కోసం తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు. అడవిలో ప్రయాణం రోజులు గడిచాయి. అడవులు, కొండలు దాటి చివరకు ఒక చిన్న గ్రామానికి చేరుకున్నాడు. అతను అలసిపోయి గ్రామ చౌరస్తా దగ్గరకు చేరుకున్నాడు. గ్రామ చౌరస్తాలో కూర్చొని విశ్వాసం మరియు ఆధ్యాత్మికతతో జీవించే సరళమైన కుటుంబం ఎవరైనా ఈ గ్రామంలో ఉన్నారా అని గ్రామస్తులను చూసి అడిగాడు. గ్రామస్తులు ఒక అన్నాచెల్లెళ్ల గురించి చెప్పారు. వారు చాలా సాదాసీదాగా, భక్తితో జీవిస్తున్నారని. రాజు వారి ఇంటికి బయలుదేరాడు. రాజు వారి ఇంటికి వెళ్లాడు. వారు అతనిని సాదరంగా ఆహ్వానించారు. సాధారణ ఇల్లు, కానీ ప్రశాంతతతో నిండింది. ఆ రాత్రి రాజుకు చాలా రోజుల తర్వాత శాంతి అనిపించింది. మరుసటి రోజు ఉదయం రాజు ఆ ఇంట్లో ఒక విచిత్రమైన విషయం గమనించాడు. సాధారణంగా తెల్లవారుజామునే లేచి పనులు చేసేది ఆ అమ్మాయి. కాని ఆ రోజు ఆమె దీర్ఘ ధ్యానంలో కూర్చుని ఉంది. సాధారణంగా తెల్లవారుజామునే లేచి ఇంటి పనులు మొదలుపెట్టే ఆ అమ్మాయి ఆ రోజు మాత్రం దీర్ఘ ధ్యానంలో కూర్చుంది. సూర్యుడు ఎగసి వస్తున్నా ఆమె కళ్ళు తెరవలేదు. ఆమె కళ్ళు తెరిచినప్పుడు ఆమె అన్న ఆమె ఎదురుగా ఉన్నాడు. చెల్లి, నేడు ఆలస్యం చేశావు. మన ఇంట్లో అతిథి ఉన్నాడు. అతనికి త్వరగా అల్పాహారం పెట్టాలి కదా. నేడు ఎందుకు ఆలస్యమైంది? చెల్లెల్ను అడిగాడు. ఆమె నెమ్మదిగా చెప్పింది, అన్నయ్యా, పైలోకంలోని యమధర్మరాజు సభలో ఒక క్లిష్టమైన కేసు జరుగుతోంది. నేను దానిపై దృష్టి పెట్టి ఉండటం వల్ల ఆలస్యమైంది. అన్నయ్య అడిగాడు, ఏమిటా కేసు? ఆమె చెప్పింది, ఒక రాజు పేదలకు విందు పెట్టాడు. కాని పాయసంలో పాము పడింది. పేదలు చాలామంది చనిపోయారు. ఇప్పుడు ఆ పాపం ఎవరిది అన్నది యమధర్మరాజుకు అర్థం కావడం లేదు. రాజుదా, పాముదా, లేక తెలియక వడ్డించిన సేవకుడిదా నిర్ణయించలేకపోతున్నారు. ఈ మాటలు విని రాజు షాక్ అయ్యాడు. ఇది నా కథే అని లోలోపల అనుకున్నాడు. రాజు చేతులు జోడించి వేడుకున్నాడు, నేను ఇంకో రాత్రి ఇక్కడ ఉండవచ్చా? వారు అంగీకరించారు. ఇంతలో గ్రామ చౌరస్తాలో ప్రజలు రోజు మొత్తం గాసిప్ చేస్తూ గడిపారు. ఒక రాజు ఉద్దేశపూర్వకంగా పేదలను విషపూరితం చేశాడని వదంతులు వ్యాప్తి చేశారు. నిజం తెలియకుండానే అతన్ని విమర్శిస్తూ, నిందిస్తూ మాట్లాడారు. ఆ రాజు ఉద్దేశపూర్వకంగా పేదలను చంపాడట. అతనికి హృదయం లేదట. అలాంటి రాజును శిక్షించాలి. ఎవరూ నిజం తెలుసుకోలేదు. కాని తీర్పులు మాత్రం ఇస్తున్నారు. మరుసటి రోజు ఆ అమ్మాయి మళ్లీ ధ్యానంలో కూర్చుంది. తరువాత తన పనులు మొదలుపెట్టింది. రాజు ఆమె దగ్గరకు వెళ్లి అడిగాడు, చివరికి ఆ పాపం ఎవరికి జమకట్టారు? ఆమె ప్రశాంతంగా సమాధానం ఇచ్చింది, నిజం తెలియకుండా తీర్పు చెప్పిన వారికి, అర్థం చేసుకోకుండా విమర్శించిన వారికి, తప్పుడు ప్రచారం చేసిన వారికి ఆ పాపం అప్పగించారు. ఇది విన్న రాజు కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనకు ఆ పాపం లేదని చివరకు గ్రహించాడు. నేను నన్నే శిక్షించుకుంటున్నాను.
కాని నిజమైన పాపం నాది కాదు అని ఆలోచించాడు. ఆయనకు ఒక గొప్ప నిజం అర్థమైంది. రాజు తిరిగి తన రాజ్యానికి వెళ్ళాడు. కాని ఈసారి మరింత జ్ఞానంతో ప్రజలకు చెప్పాడు, నిజం తెలుసుకోకుండా ఎప్పుడూ తీర్పు ఇవ్వకండి. మాటలు కూడా పాపానికి కారణం అవుతాయి అనే సందేశం ఇచ్చాడు. ఇతరుల గురించి నిజం తెలియకుండా మాట్లాడటం, వదంతులు వ్యాప్తి చేయడం, విమర్శించడం ఇవి కూడా పెద్ద పాపాలే. ఇతరుల పాపాలను లెక్కపెట్టే వ్యక్తి చివరికి అతిపెద్ద పాపాన్ని తన మీదే మోస్తాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.